ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు దేవుని వాక్యము చూద్దాం. ఈరోజు వాక్యం సామెతలు 23:2. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. ప్రియులారా, ఈ వాక్యం చాలా కఠినంగా అనిపించవచ్చు, కాని ఇందులో ఒక గొప్ప హెచ్చరిక ఉంది. ఇక్కడ దేవుని వాక్యం ఏమి చెబుతోంది అంటే, మన కోరికలను నియంత్రించుకోవాలి. ప్రియులారా, తిండిపోతు అంటే కేవలం ఆహారం విషయంలో మాత్రమే కాదు, ఎక్కువగా ఆశపడే మనస్తత్వం, నియంత్రణ లేకుండా జీవించడం. ఇలా జీవించడం వల్ల మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రియులారా, ఈ రోజుల్లో మనం కూడా తిండికి బానిసలైపోతున్నాం. అలాగే ఉదయం లేచిన వెంటనే ఏం తినాలి, ఏం తాగాలి, మధ్యాహ్నమేంటి, సాయంత్రమేంటి, రాత్రికి ఏం తినాలి అనే ఆలోచనల్లో పడిపోయి దేవునికి మాత్రం తక్కువ సమయమిస్తున్నాం. దేవుడు తినద్దు అని చెప్పలేదు గాని మన ఆరోగ్యానికి ఎంత అవసరమో అంత ఆహారమే తీసుకోవాలి. కాని మనం ఏం చేస్తాము అంటే తిండిని ప్రేమిస్తూ ఉంటాం. ఒక్కసారి మీరే ఆలోచించండి. ప్రియులారా, ఎక్కువగా తినడం, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం, కోరికలకు బానిస అవ్వడం వల్ల చివరికి పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ప్రియులారా, జాగ్రత్త. ఏ విషయంలోనైనా సరే కంట్రోల్ అనేది లేకపోతే ఆరోగ్యం పోతుంది, టైం వేస్ట్ అవుతుంది, జీవితం కూడా క్రమంగా దెబ్బతింటుంది. అందుకే దేవుని వాక్యము మనకు బలంగా ఏమి చెబుతోంది అంటే, నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అంటే నీకు నీవే కంట్రోల్ చేసుకో, కొన్ని కోరికలకు బ్రేక్ వెయ్యి అని అర్థం. ప్రియులారా, దేవుడు మనకిచ్చింది స్వేచ్ఛ మాత్రమే కాదు, నియంత్రణతో జీవించే జ్ఞానం కూడా ఇచ్చారు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, మన జీవితం సరిగ్గా ఉండాలంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. సెల్ఫ్ కంట్రోల్ పొందాలంటే ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. అప్పుడు తప్పకుండా ఆయన మనకు అనుగ్రహిస్తారు. సరే ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం మన కోరికలను కంట్రోల్ చేస్తున్నామా, లేక అవే మనల్ని కంట్రోల్ చేస్తున్నాయా? సరే, ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను నా కోరికలను నియంత్రిస్తాను. నేను ఆరోగ్యంగా జాగ్రత్తగా జీవిస్తాను. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తాను. ప్రియులారా, నువ్వు జీవించే జీవితం మీద నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉంటే దేవుడు నీకు ఆశీర్వాదమైన జీవితాన్నిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యమూ తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.